ఒక చిన్న కథతో ఈ వీడియోని మొదలు పెడదాం. సీత, గీత అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఉంటుంది. ఇద్దరు హోమ్ మేకర్స్. వాళ్ళు నైబర్స్, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అరౌండ్ 40 years ఏజ్ అప్పుడు గీత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోతారు. సీతకి దూరపు ఆలోచన ఎక్కువ. హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ చదివే అలవాటు ఉంది. తను ఒకటి స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. బ్రతికినంత కాలం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వీలైనంత హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలి అని. మంచి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చేసుకుంది. ప్రతిరోజు వాకింగ్ చేసేది. తన పని తను యాక్టివ్గా చేసుకునేది. బైక్, కార్లో వెళ్ళే అవకాశం ఉన్నా మార్కెట్కి నడుచుకుంటూ వెళ్ళి కూరగాయలు, సరుకులు తెచ్చుకునేది. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఈజీగా, ఇండిపెండెంట్గా ప్రయాణం చేయగలిగేది. ఇంటి పక్కనే ఉమెన్ వెల్నెస్ ప్రోగ్రామ్ అని పెడితే అందులో జాయిన్ అయింది. అందులో యోగా అండ్ వర్కౌట్ క్లాసెస్ అటెండ్ అయ్యేది. కానీ గీత అలా కాదు. లాంగ్ టర్మ్ దృష్టితో ఆలోచించేది కాదు. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనుకునేది. ఏం చేసినా వయసు అయ్యాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, తప్పదు, దాని గురించి ఇప్పుడేం చేస్తాం అనుకునేది. వాళ్ళ హస్బెండ్కి ప్రమోషన్ రావడంతో మంచి ఇల్లు కట్టుకున్నారు. దాన్ని మెయింటైన్ చేయడానికి పని వాళ్ళని కూడా పెట్టుకున్నారు. పని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకునేది. ఫుడ్ విషయంలో ఏం తినాలని, ఏది మంచిది అన్న ఆలోచన ఉండేది కాదు. ఫిజికల్గా పెద్ద పనేమీ ఉండేది కాదు. ఎక్కువ కూర్చునే ఉండడం వల్ల గ్రాడ్యువల్గా వెయిట్ గెయిన్ అయింది. డయాబెటీస్, బీపీ లాంటి క్రానిక్ డిసీజెస్, ఇంకా వాటికి తోడు నడువు నొప్పి, మోకాలు నొప్పులు కూడా కలిసి వచ్చాయి. ఆ నొప్పుల వల్ల కింద కూర్చోవడం పూర్తిగా మానేసింది. వాకింగ్ చేయడం కూడా కష్టమైపోయింది. దానివల్ల బాడీకి మూమెంట్ అనేది ఇంకా తగ్గిపోయింది. 60 yearsకి చాలా పనులకి డిపెండెంట్గా మారిపోయింది. ఒకరోజు అనుకోకుండా గీత, సీత కలిశారు. ఒక టైంలో ఇద్దరు చలాకీగా, హుషారుగా పనిచేసుకునేవారు. కానీ 20 years తర్వాత గీతకి, సీతకి ఎంత తేడా! ఒకే వయసు వారైనా ఇద్దరి ఎనర్జీ లెవెల్స్లో ఎంత తేడా, శరీర సత్తువులో ఎంత తేడా, ఇద్దరి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఎంత తేడా, పని చేయగల కెపాసిటీలో ఎంత తేడా. సీత ఎందుకు అలా ఉంది, నేనెందుకు ఇలా అయిపోయాను అని అప్పుడు గీత ఆలోచనలో పడింది. ఈ స్టోరీలో ఏది యాదృచ్ఛికంగా జరగలేదు. ఇక్కడ సీత ప్రతిరోజు తన హెల్త్ కోసం టైం అండ్ ఎఫర్ట్ని ఇన్వెస్ట్ చేసింది. బాడీని కదిలించింది, ఎక్సర్సైజెస్ చేసింది, హెల్దీ ఫుడ్ తీసుకుంది. దాని ప్రతిఫలమే ఏజ్ అవుతూ ఉన్నా స్ట్రాంగ్గా ఉండగలిగింది. ప్రతి ఒక్కరూ ఓల్డ్ అవ్వాల్సిందే, దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ ఎలా ఓల్డ్ అవ్వాలి అనేది, వీలైనంత స్ట్రాంగ్గా, హెల్తీగా మన పనులు మనం చేసుకోవాలా, లేకపోతే రోజు టాబ్లెట్స్ వేసుకుంటూ ఇతరుల మీద డిపెండ్ అవ్వాలా అనేది మన చేతుల్లో ఉంది. మన ప్రజెంట్ ఎవ్రీడే హ్యాబిట్స్ అవి ఫాలో అవ్వాలా వద్దా అని తీసుకునే డెసిషన్స్లో ఉంది. ఏజ్ పెరుగుతున్నా స్ట్రాంగ్గా, ఇండిపెండెంట్గా ఉండగలగాలి అంటే మంచి ఫుడ్తో పాటు బాడీని కదిలించాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. మీరు సీతలా ఉండాలనుకుంటున్నారా, గీతలా అవ్వాలి అనుకుంటున్నారా? ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఈ స్టోరీ వింటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవ్రీడే మనకి బాడీ మూవ్మెంట్ అండ్ ఎక్సర్సైజెస్, ఇంకా మనం యాక్టివ్గా ఉంచుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎస్పెషల్లీ మన ఫ్యూచర్ కోసం. అండ్ ఈ వీడియో ఫినిష్ అయ్యేసరికి మీరు ఆ విషయం ఇంకా రియలైజ్ అవుతారు. సో బేసికలీ ఈ వీడియోలో మనము ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఎక్సర్సైజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏ విధంగా మనకి హెల్ప్ అవుతాయి, ఇంకా అసలు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు, అండ్ ఇప్పుడు ఈ జిమ్లు ఇవన్నీ అవసరమా, అలాగే సన్నగా ఉన్న ఎక్సర్సైజెస్ చేయాలా, ఇంటి పనులు చేసుకుంటే సరిపోదా, ఎక్సర్సైజ్ చేయాలా, ఇలాంటి విషయాలన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. నేను జిమ్ కోచ్ని కాదు, బట్ నా అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి తెలుసుకున్నవి, ఇంకా ఎక్స్పర్ట్స్ అండ్ ట్రైనర్స్ నుంచి తెలుసుకున్న విషయాలు కేవలం మీకు ఈ ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ గురించి ఒక జనరల్ ఇన్ఫర్మేషన్, ఒక జనరల్ అవేర్నెస్ అండ్ మోటివేషన్ ఇవ్వాలన్నదే ఈ వీడియో ఉద్దేశం. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏంటి, వాటి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ కార్డియో ఎక్సర్సైజెస్. కార్డియో ఎక్సర్సైజెస్ అంటే మన హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజెస్. అంటే వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డాన్స్, ఏరోబిక్స్ ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ ఇవి మనకి స్టామినాని పెంచుతాయి. స్టామినా అంటే ఎక్కువసేపు అలసిపోకుండా పనిచేయగలగడం. పిల్లలతో ఆడినప్పుడు, మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు అలసిపోకుండా ఉండగలుగుతాము. హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్కి చాలా మంచివి. అలానే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. కార్డియో చేస్తే ఇన్స్టెంట్గా మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. సో ఏ రోజైనా బిర్యానీ ఫుల్గా తినేస్తే కార్డియో చేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యోగా అండ్ స్ట్రెచ్చింగ్. యోగా అంటే మనకి ఆసనాలు ఉంటాయి, స్ట్రెచ్చింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి.
యోగా వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వంగి బాటిల్ తీసుకోవడం, షూ లేస్ కట్టుకోవడం, కింద కూర్చుని ఈజీగా లేవడం లాంటివి. అలానే యోగా స్ట్రెస్ని తగ్గిస్తుంది, మైండ్కి కామ్నెస్ని ఇస్తుంది. డైలీ లైఫ్లో వర్క్ని, పిల్లల్ని మేనేజ్ చేసుకునే విషయంలో ఫ్రస్ట్రేషన్ లాంటివి తగ్గించుకోవచ్చు. బాడీలో స్టిఫ్నెస్ లేకుండా చేస్తుంది. ల్యాప్టాప్తో ఎక్కువసేపు వర్క్ చేసినా మెడ నొప్పి, నడుము నొప్పి రాకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మన మజిల్ని బిల్డ్ చేసే ఎక్సర్సైజెస్. మజిల్ అంటే కండ. మూమెంట్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవ్వగలదు, మళ్ళీ రిలాక్స్ అవ్వగలదు. బాడీ మూవ్ అవ్వాలి అంటే మనకి ఈ మజిల్ హెల్ప్ అవసరం. అది జాయింట్స్ని పుల్ చేస్తుంది. ఆ విధంగా మన బాడీ పార్ట్స్ కదలగలుగుతాయి. వాకింగ్, రన్నింగ్, జంపింగ్ లాంటివి చేయడానికి మజిల్ కావాలి. మన డైలీ లైఫ్లో పిల్లల్ని ఎత్తుకోవడం, ఫర్నిచర్ని జరపగలగడం, గ్యాస్ సిలిండర్ లిఫ్ట్ చేయడం, లగేజ్ బ్యాగ్స్ లిఫ్ట్ చేయడం, చివరికి టైట్గా ఉన్న జార్ మూతని ఓపెన్ చేయగలగడానికి కూడా మజిల్ కావాలి. మన లోపల ఉండే స్కెలిటన్కి సపోర్ట్ ఇచ్చి మనం ప్రాపర్ పోస్చర్లో ఉండడానికి, ఈవెన్ కూర్చోడానికి కూడా మనకి మజిల్ కావాలి. మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే మన బోన్స్కి సపోర్ట్ ఉంటుంది, ఇంజురీస్ అవ్వకుండా కాపాడుతుంది, మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉండవు. మనం కూర్చునే పోస్చర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ పెయిన్ ఉండదు. మజిల్ వీక్గా ఉంటే వంగిపోతాము, బ్యాక్ పెయిన్లు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మజిల్ ఎక్కువ ఉంటే క్యాలరీస్ కూడా బాగా ఖర్చు అవుతాయి. దానివల్ల ఊరికే వెయిట్ పెరిగిపోకుండా ఉంటారు. ఇద్దరు సేమ్ ఫుడ్ తింటే మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ తిన్న క్యాలరీస్ బాగా ఖర్చు అయిపోతాయి. వయసు పెరిగే కొద్దీ వీక్ మజిల్ వల్ల జాయింట్ పెయిన్స్, ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో వయసు పెరిగే కొద్దీ మన ఇండిపెండెంట్గా మన పనులు మనం చేసుకోవాలి అంటే మజిల్ స్ట్రాంగ్గా ఉండాలి. మన మజిల్ని మనం కాపాడుకోవాలి. మన బాడీ ఒక ఇల్లు అనుకుంటే ఈ మజిల్ అనేది ఇంటి గోడలు లాంటివి. గోడలు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు ఎక్కువ కాలం నిలబడుతుంది. అవి వీక్గా ఉంటే ఓవర్ ద టైం క్రాక్స్, అంటే మన బాడీ విషయంలో నొప్పులు, నీరసాలు వస్తాయి. స్ట్రాంగ్ మజిల్ ఉండాలి అంటే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. దీన్నే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. అంటే ఇవి ఎలా ఉంటాయి? మజిల్కి బాగా పని చెప్పేలా ఉంటాయి. అప్పుడు మజిల్ బ్రేక్ అయ్యి మనం తినే ప్రోటీన్ ఫుడ్తో మళ్ళీ స్ట్రాంగ్గా మజిల్ గ్రో అవుతుంది. అందుకే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ గురించి డీటెయిల్గా సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్, అంటే పుషప్స్, స్క్వాట్స్, లంజెస్ అని బాడీని యూజ్ చేసుకుని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ వెయిట్స్, డంబెల్స్, కెటిల్ బెల్ లాంటివి లిఫ్ట్ చేస్తూ చేయొచ్చు. ఇంకా జిమ్లో రకరకాల మెషిన్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి. ఓవరాల్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మన మజిల్ని పెంచడం ద్వారా మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. బోన్స్, జాయింట్స్ మేము సేఫ్ అనుకునేలా చేస్తుంది. ఏజ్ పెరిగినా వీక్ అయిపోకుండా మన పనులు మనం చేసుకోగలుగుతాము. అలానే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్గా మనకి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మనం స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్తో ఏ పనైనా చేయగల కెపాసిటీని ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకుండా, కావాల్సినంత ప్రోటీన్ తినకుండా ఏవో షార్ట్ కట్స్ ఫాలో అయ్యి చేస్తే మన మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వెయిట్ అయితే తగ్గుతాం కానీ స్ట్రాంగ్గా అయితే ఉండం. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎక్సర్సైజ్కి, జిమ్కి వెళ్ళాలా అంటే కార్డియో తీసుకుంటే వాకింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ మనం ఇండిపెండెంట్గా కూడా చేసుకోవచ్చు. జిమ్లో అయితే థ్రెడ్మిల్, సైక్లింగ్ మెషిన్స్ వాడుకోవచ్చు. ఇంకా యోగా అంటే అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా రావడానికి గైడెన్స్ అయితే ఉండాలి. వన్స్ మనకి ఐడియా వచ్చాక ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్కి జిమ్లో అయితే మంచి మెషిన్స్ ఉంటాయి. ఒక్కో మెషిన్ ఒక్కో మజిల్ మీద పడేలాగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో జిమ్కి వెళ్తే బాగా చేసుకోవచ్చు. కుదరకపోతే డంబెల్స్ లాంటివి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కొని ఇంట్లో చేసుకోవచ్చు. మన బాడీని యూజ్ చేసి చేసే ఎక్సర్సైజ్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్గా అయినా అండర్స్టాండింగ్ కోసం ఒక గైడెన్స్ ఉంటే ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. సో ఓవరాల్గా జిమ్కి వెళ్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. కుదరకపోతే ఇంట్లో చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జిమ్ లేదా ఏదైనా గ్రూప్ క్లాస్కి వెళ్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అందరూ ఎక్సర్సైజ్ మోడ్లో ఉంటారు, వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. మన భయాలు, బాధలు అన్నీ మర్చిపోయి మన బాడీ, బ్రీత్ అండ్ మైండ్ మీద ఫోకస్ చేస్తాం. ఒక వారంలో మనం అన్ని రకాల ఎక్సర్సైజెస్ కవర్ అయ్యేలా చూసుకుంటే బాగుంటుంది. నేను వెళ్ళే కల్చర్ జిమ్లో యోగా ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి గ్రూప్ క్లాసెస్ ఉంటాయి. సో అన్నీ కవర్ అయ్యేలా చూసుకోవచ్చు. అండ్ జిమ్ కూడా ఉంటుంది, అక్కడ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు.
అయితే యూజువల్గా ఈ ఎక్సర్సైజ్లు, జిమ్కి వెళ్ళడాలు, ఈ ట్రెండ్ అంతా చూసి అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ కూడా వెళ్ళడం చూసి కొంతమంది కొన్ని అనుమానాలు, అపోహలు ఉండొచ్చు. నాకు కూడా ఇనిషియల్గా కొన్ని డౌట్స్ అలా వచ్చాయి. బట్ వాటి గురించి కొంచెం క్లారిటీ కూడా వచ్చింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే, మన ముందు జనరేషన్స్ వాళ్ళు ఇలాంటివి ఏం చేయలేదు కదా, అయినా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అనేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ మన పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి కొంతకాలం బాగానే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కూర్చోవడం ఎక్కువైపోయింది. ఐ థింక్ చాలామంది మన పేరెంట్ జనరేషన్ వాళ్ళు బ్యాక్ పెయిన్, నీ పెయిన్తో బాధపడుతున్నారు. డయాబెటీస్, బీపీ లాంటి క్రానిక్ డిసీజెస్తో కూడా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. కానీ మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంతకుముందు జనరేషన్స్కి వెళ్తే వాళ్ళు చాలా రకాల ఫిజికల్ పనులు చేసేవాళ్ళు. నీళ్లు తోడడం, బకెట్స్తో, బిందెలతో దూరం నుంచి వాటర్ క్యారీ చేయడం, బట్టలు ఉతకడం, ఆ ఉతకడంలో కూడా బండకేసి బాదడం, గట్టిగా పిండడాలు అవి ఉండేవి. అండ్ ఇడ్లీ, దోశ పిండులు రుబ్బేవాళ్ళు, పచ్చళ్ళు రోట్లో నూరేవాళ్ళు, పిండిలు దంచేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఊడ్చుకోవడం, ముగ్గులు వేయడం అలాంటి పనులు చాలా ఉండేవి. వాకిలి ఊడడం కూడా చాలా పెద్ద ఏరియా ఉండేది. అప్పట్లో కూర్చోవడం తక్కువ, కదలడం ఎక్కువ ఉండేది. కింద కూర్చుని లేవడాలు, స్క్వాటింగ్ పొజిషన్స్ ఇవన్నీ ఉండేవి. ఓవరాల్గా వాళ్ళ లైఫే ఒక జిమ్ అనుకోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ప్రాసెస్డ్ ఫుడ్ నిల్లు, ఫుడ్ క్వాలిటీ బాగుండేది, న్యూట్రియంట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అయ్యేవి. రైస్ ఎక్కువ తిన్నా వాళ్ళు చేసే యాక్టివిటీకి సరిపోయేది. ఇంకా వాళ్ళ స్లీప్ సైకిల్ కూడా బాగుండేది, స్ట్రెస్ కూడా తక్కువ ఉండేది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఏమైనా యాక్టివిటీ ఉందా మనకి? వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్లు, మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి. లిఫ్ట్లు, బైక్లు, కార్లు, కాళ్ళకి పని తగ్గిపోయింది. గంటలు గంటలు కూర్చోబెట్టడానికి ఫోన్స్ వచ్చేసాయి. వర్క్ కోసం ల్యాప్టాప్ ముందు కూర్చోవాల్సిందే. మన బాడీ దేనికోసం బిల్డ్ అయిందో ఆ విధంగా ఉండట్లేదు మనం అసలు. వాళ్ళలాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు కాబట్టి హెల్దీగా, స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం పనిగట్టుకొని ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లు, బ్యాలెన్స్డ్ డైట్లు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక గంట ఎక్సర్సైజ్ చేశాము అని రోజంతా కూర్చుని ఉంటే కుదరదు. అలా కూర్చునే ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రిస్క్ పెరగచ్చు, బాడీ స్టిఫ్గా అయిపోవచ్చు. ఎక్కువసేపు కూర్చున్నాను అనిపిస్తే లేచి అటు ఇటు తిరగండి, స్ట్రెచెస్ చేయండి. అవసరమైతే గంటకి రిమైండర్స్ పెట్టుకోండి. ఫోన్ మాట్లాడేటప్పుడు వాకింగ్ చేయండి. కుదిరినంత లిఫ్ట్ అవాయిడ్ చేయండి. కదలడానికి కొన్ని అవకాశాలు క్రియేట్ చేసుకోండి. తక్కువ దూరాలకి బైక్ లాంటివి అవాయిడ్ చేసి వాకింగ్ చేయొచ్చు. నేను ఈ మధ్య కుదిరినప్పుడల్లా జిమ్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా తిన్న తర్వాత కొన్ని రౌండ్స్ వాకింగ్ పెట్టుకోవచ్చు. ఏమి తోయకపోతే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయొచ్చు. ఇంకా మన వస్తువులు తెచ్చే పని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా మనమే తెచ్చుకోవచ్చు. మన వాటర్ బాటిల్ మనమే ఫిల్ చేసుకోవచ్చు. మూమెంట్ మన మూడ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఫోకస్, క్రియేటివిటీని పెంచుతుంది. బాడీని కదల్చడం అంటే ఏదో వెయిట్ లాస్, ఫిట్నెస్ కోసమే కాదు. లైవ్లీగా, ఎనర్జెటిక్గా ఉండడం, మన బాడీ గురించి కేర్ తీసుకోవడం. మీరు ఏ వయసులో ఉన్నా స్లోగా స్టార్ట్ చేయండి. ఎవ్రీడే వీలైనంత బాడీని కదల్చడానికి ట్రై చేయండి. ఒక గంట ఎక్సర్సైజ్ రోజంతా కదులుతూ ఉండడం చేయకపోతే ఫ్యూచర్లో చాలా నష్టం, చాలా కష్టం అని మర్చిపోవద్దు. నెక్స్ట్, ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోదా, అది కూడా ఎక్సర్సైజే కదా అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంట్లో పనులు అనేవి మనల్ని యాక్టివ్గా ఉంచుతాయి కానీ కంప్లీట్ ఎక్సర్సైజ్లా పనిచేయవు. స్వీపింగ్, మాపింగ్, కుకింగ్, లాండ్రీ ఇలాంటివి క్యాలరీస్ బర్న్ చేస్తాయి కానీ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకునే అంత ఛాలెంజింగ్గా ఉండవు. ఇప్పుడుండే హౌస్ వర్క్లో లైట్ మూమెంట్సే ఉంటాయి, బాడీని పుష్ చేసే అంతగా ఏమీ ఉండవు. ఎక్కువ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం చేసే ఇంటి పనులు సరిపోవు. అవి కూడా చెయ్యని వాళ్ళకంటే చేసేవాళ్ళు బెటర్ ఏమో కానీ ఓవర్ ద టైం మజిల్స్ వీక్ అవ్వచ్చు, జాయింట్స్ స్టిఫ్ అవ్వచ్చు. నెక్స్ట్, కొంతమందికి ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ఈ ఎక్సర్సైజ్లు, డైట్లు స్టార్ట్ చేసిన తర్వాతే చాలా కష్టంగా ఉంటుంది, అంతకుముందే హాయిగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ అసలు అవసరమా, లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని బయటపడుతున్నాయి, ఇలాంటి ఫీలింగ్ కొంతమందికి ఉంటూ ఉంటుంది. అలానే జిమ్లో కొన్ని యాక్సిడెంట్స్ న్యూస్ వింటూ ఉంటాము, లేకపోతే హార్ట్ అటాక్స్ గురించి న్యూస్ వింటూ ఉంటాము. ఇవన్నీ చూసి కంగారు పడిపోయి మళ్ళీ స్టాప్ చేసేసి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైట్ చేంజెస్ లాంటివి చేసుకున్నప్పుడు చాలా సంవత్సరాలుగా ఒక రకంగా తింటాం కాబట్టి బాడీ కొత్త మార్పులకి అలవాటు పడడానికి టైం పడుతుంది. మనం కొంచెం ఓపిక్గా ఉండాలి. జంక్ ఫుడ్ నుంచి ఫైబర్ రిచ్ ఫుడ్కి మారినప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఫేస్ చేయొచ్చు. అలానే మార్చుకోవడం బ్యాడ్ అని కాదు కదా, మనం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టచ్చు. అలానే చాలా ఇన్యాక్టివిటీ తర్వాత ఎక్సర్సైజెస్ చేయాలి అంటే కష్టంగానే ఉంటుంది, బాగా పెయిన్స్ వస్తాయి. అలానే అది హార్మ్ చేసినట్టు కాదు. అండ్ అలాగే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉండి ఉండొచ్చు, డైట్, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాక బయటపడి ఉండొచ్చు, కొన్ని టెస్ట్లు అవి చేస్తాం కాబట్టి.
అండ్ ఈ మార్పులు కష్టంగా ఉన్నాయి, ఇది వరకట్లాగానే ఉంటాను అంటే ఎలా ఉంటుందంటే, నేను ఇల్లు క్లీన్ చేశాను, చాలా డస్ట్ ఉంది, ఇంకెప్పుడు క్లీన్ చేయను అన్నట్టు ఉంటుంది. సో ఇనిషియల్గా కంఫర్టబుల్గా లేదు అంటే మనం చేస్తుంది రాంగ్ అని కాదు, ఓల్డ్ డ్యామేజ్ని రిమూవ్ చేస్తూ మంచి హెల్త్ బిల్డ్ చేసుకుంటున్నాము అని. డైట్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఏది స్టార్ట్ చేసినా ఎక్స్ట్రీమ్గా కాకుండా చిన్న చిన్న మార్పులతో మొదలు పెడితే స్లోగా డెవలప్ చేసుకోవచ్చు. మన బాడీని అర్థం చేసుకుంటూ దాని ప్రకారం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఇనిషియల్ స్టేజ్లో డైట్కి న్యూట్రిషనిస్ట్ని, ఎక్సర్సైజ్కి ట్రైనర్ని పెట్టుకుంటే వాళ్ళు మన బాడీని బట్టి, మనకుండే కండిషన్స్ని బట్టి మనల్ని గైడ్ చేస్తారు. కాబట్టి కొన్ని మంత్స్కి మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఎలా తినాలి, ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవచ్చు అనేది. అప్పుడు మనమే కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, హెల్త్ విషయంలో కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఒకటి జీన్స్, జెనెటికల్గా కొన్ని ఇష్యూస్ వల్ల మనం హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అయినా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. కానీ ఆ ఇష్యూస్ని ఫేస్ చేయడానికి మన హెల్తీ హ్యాబిట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి. ఇంకోటి, మనం ఉండే ఏరియా, సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్లో మనకు తెలియకుండా నష్టం చేసే విషయాలు ఉండొచ్చు, ఫ్యాక్టరీస్ వల్ల వచ్చే పొల్యూషన్ లాంటివి. అలానే యాక్సిడెంట్స్ అనేవి జిమ్లోనే కాదు ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఎంతమందికి ఎన్నిసార్లు జరుగుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది అయితే కంట్రోల్లో లేని వాటి గురించి, మన కంట్రోల్లో ఉన్నవి చేయకుండా ఉంటే కంట్రోల్లో లేనివి ఇంకా కంట్రోల్ తప్పుతాయి. ఇదేదో బాలకృష్ణ గారి డైలాగ్లో ఉంది కదా. నెక్స్ట్, మీరు సన్నగానే ఉన్నారు కదా, ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ అవసరమా అనే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ చాలాసార్లు ఫేస్ చేశాను. సన్నగా ఉన్నంత మాత్రాన స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నట్టు కాదు, స్ట్రాంగ్ మజిల్స్ మంచి స్టామినా ఉన్నట్టు కాదు. సన్నగా ఉన్న కొంతమంది నీరసంతో, బాడీ పెయిన్స్తో, లో ఇమ్యూనిటీతో బాధపడే వాళ్ళు ఉంటారు. పైకి సన్నగా ఉన్న లోపల హై కొలెస్ట్రాల్, వీక్ బోన్స్, మజిల్ స్ట్రెంత్ లేకపోవడం ఉండొచ్చు. సో సన్నగా ఉండడం కాదు, బాడీలో మజిల్, ఫ్యాట్ హెల్తీ రేషియోలో ఉండాలి. ఎక్కువ మజిల్ ఉంటే స్ట్రెంత్, ఎనర్జీ, మెటబాలిజం బాగుంటుంది. మనకి జిమ్లో BCA టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది చేస్తే ఏ పార్ట్లో ఎంత ఫ్యాట్, ఎంత మజిల్ ఉంది అనేది తెలుస్తుంది. సన్నగా ఉండి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఎర్లీ ఏజింగ్ ఫేస్ చేయొచ్చు, మజిల్ లాస్, లో ఎనర్జీ ఉండొచ్చు లాంగ్ రన్లో. ఫిట్నెస్ అంటే సైజు, లుక్స్కి సంబంధించింది కాదు. ఫిట్నెస్ అంటే స్ట్రెంగ్త్, ఎనర్జీ, ఇంకా లాంగ్ టర్మ్ హెల్త్. ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ అనేది అందరికీ ఉండాలి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రమే కాదు. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. సో ఫైనల్గా ఒక పాయింట్ గట్టిగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి మీ హెల్త్ కోసం ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయండి. ఇది నిజంగా ఒక ఇన్వెస్ట్మెంట్. మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోండి అండ్ ఎక్సర్సైజ్ని రొటీన్లో భాగం చేసుకోండి. మీ ఏజ్ పెరిగే కొద్దీ దీని లాభాలు మీరు అనుభవిస్తారు. మన స్టోరీలో సీతలాగా జాగ్రత్త పడండి. సో ఈ వీడియో ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజెస్ గురించి మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను, అలాగే వాటి ఇంపార్టెన్స్ని గుర్తు చేసింది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీరు కేర్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా ఇది గుర్తు చేయండి. దానికోసం ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్, ఇంకా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అది వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండ్ ఇన్స్పైర్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి హ్యాబిట్స్ ఫాలో అవడం గురించి, రిలేషన్షిప్స్, పేరెంటింగ్, బ్రెయిన్ మేనేజ్మెంట్, మెంటల్ హెల్త్, ఇంకా ఓవరాల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే విషయాలు నేను తెలుసుకుని ఈ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. కొంతమంది మంచి అలవాట్లు చేసుకోవడానికి సరైన సమయం కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కొంతమందిలో మీరు ఉన్నారేమో ఆలోచించుకోండి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.